కలుపు కలుపు. ఆ అన్నం నీ మొహం మీద సరిగ్గా పడాలి కదా, బాగా కలుపు. అమ్మో, నా మీద అన్నం ఎక్కడ పడుతుందో ఏందో, పక్కకుంటా. తిను తిను నిషి. మీ అక్క అంత ప్రేమగా అన్నం కలిపి తినిపిస్తుంటే ఇంకా కోపం ఎందుకు నిషి? తిను. ఏంటి, మీ ఇద్దరికి నేను జోకర్లా కనిపిస్తున్నానా? ఏంటి, ఏదో నా మీద పెద్ద ప్రేమన్నట్టు తెగ నటించేస్తున్నావు? నటించడం ఏంటి నిషి? నువ్వంటే నాకు నిజంగానే ప్రేముంది. ప్రేముంటే ఇలా దగ్గరుండి నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తావా? సందు దొరికినప్పుడల్లా వదిన దగ్గర నా తప్పుల్ని ఎత్తి చూపిస్తావా? అసలు అసలు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కాబట్టే నా జీవితం ఇలా తగలడింది. నా వల్లనా? అయినా నేనేం చేశాను నిషి? ఆహా, ఏమీ తెలియనట్టు ఎంత నంగనాచలా అడుగుతున్నావే. నువ్వు నీ మొగుణ్ణి తీసుకుని ఈ ఇంటికి రాకుండా ఉండుంటే ఈ ఇంట్లో నాకు నా భర్తకి మర్యాద ఉండేది. తప్పులన్నీ మీరు చేసి మమ్మల్ని తప్పు పడితే మేమేం చేస్తాం నిషి? మేము తప్పులు చేసేలా చేసింది ఎవరు? మీరు కదా? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యమేస్తోంది. నీ చూపు పడింది కాబట్టే నా కాపురం ఇలా తగలడింది. ఎందుకే ఎందుకే ఇలా నా ఇంట్లో ఉంటూ నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నిషి. నేనే రోజు నువ్వు సంతోషంగా ఉండాలని తప్ప ఇంకేం కోరుకోలేదు. ఇందాక కూడా నువ్వెక్కడ ఇంద్రాణిని మళ్ళీ నమ్మి మోసపోతావేమో అనుకున్నాను, కానీ ఇంద్రాణి దగ్గర అప్పు చేస్తుంటావని అస్సలు అనుకోలేదు. నేను నీ కక్కగా ఎప్పుడు మంచి కోరుకుంటాను నిషి. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నా మీద కోపంతో నువ్వన్నం తినకుండా ఉండకు. తిను తిను. ఆహా, నా కోడలు గురించి నాకు తెలీదా? బాగా అయింది ఈ అమ్మికి. ఇంకో తూరి నిషిక జోలికి రావాలన్నా కూడా భయపడి సస్తాది. నువ్వు నాకక్కవేంటి?